చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలు అప్పుడప్పుడు తుంటారు. అది కూడా తమ చిత్రాలకి పరిమితం. ఇతర హీరోలకు పాడటం అరుదు. ఆ సాంప్రదాయాన్ని ప్రారంభించిన యంగ్ ఎన్టీఆర్ తొలి ప్రయత్నంలోనే గొప్ప గాయకుడిగా నిరూపించుకున్నాడు. తారక్ ఇదివరకు యమదొంగ, అదుర్స్, నాన్నకు ప్రేమతో సినిమాల్లో పాటలు పాడి అభిమానులను ఉర్రూతలొగించారు. మొదటిసారి కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సినిమా చక్రవ్యూహ సినిమా కోసం గొంతు సవరించుకున్నారు. ఆ చిత్రంలో ఆయన పాడిన గేలయ గేలయ గెలువే నమదయ్య పాట కన్నడీయులకు విపరీతంగా నచ్చింది. ఎస్ఎస్ తమన్ స్వరపరిచిన ఈ సాంగ్ ఎక్కువ మంది ఆదరించిన జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. ఇంకేముంది, బెస్ట్ సింగర్ గా ఎన్టీఆర్ కు అవార్డు లభించింది. నిన్న జరిగిన మిర్చి మ్యూజిక్ అవార్డు వేడుకలో ఈ అవార్డును తారక్ అందుకున్నారు. కన్నడ కేటగిరీలోనే కాకుండా తెలుగు సింగింగ్ స్టార్ సెన్సేషనల్ కేటగిరీలో నాన్నకు ప్రేమతో ఫాలో ఫాలో పాటకు మరో అవార్డును సొంతం చేసుకున్నారు. జనతా గ్యారేజ్ విషయంలో ఆనందంలో ఉన్న ఎన్టీఆర్ అభిమానులకు ఈ అవార్డులు మరింత సంతోషాన్ని కలిగించాయి. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యువేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా